భారత భూభాగంపై అనేక ప్రధాన ఉగ్రవాద దాడులు చేసిన తర్వాత ఒక వ్యక్తి భారత నిఘా సంస్థల కళ్లనుంచే కాకుండా యావత్ ప్రపంచం కళ్లనుంచి కూడా అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు. అయితే అతను తప్పించుకున్న కొద్ది రోజులకే నిఘా సంస్థలకు అతని మరణవార్త అకస్మాత్తుగా అందింది. కానీ ఢిల్లీలో ఒక వ్యక్తి ఉండేవాడు. అతన్ని ఇప్పటికీ గూఢచర్య ప్రపంచపు చాణక్యుడు అని పిలుస్తారు. భారతదేశానికి ఇంత నష్టం చేసిన తరువాత ఈ వ్యక్తి ఇంత తేలికగా అకస్మాత్తుగా చనిపోతాడని అతను నమ్మలేకపోయాడు. 15 సంవత్సరాల తర్వాత భారత నిఘా సంస్థలు ఆ వ్యక్తి బ్రతికే ఉన్నాడనడానికి వెంట్రుకవాసి అంతుచిక్కని ఆధారాన్ని కనుగొన్నప్పుడు అతని నమ్మకం నిజమని నిరూపించబడింది. ఈ చిన్న ఆధారం దొరక ఆలస్యం కావడంతో గూఢచర్య ప్రపంచపు చాణక్యుడిగా పేరుగాంచిన ఆ వ్యక్తి అతని జాడను కనిపెట్టడానికి రేయింబవళ్లు శ్రమించాడు. మరి ఈరోజు మా 2D యానిమేషన్ వీడియో ఈ మొత్తం సంఘటన గురించే. దీనిలో 15 సంవత్సరాల తరువాత భారతదేశ శత్రువులలో ఒకరిని ఎలా అంతం చేశారో మీరు తెలుసుకుంటారు. 2023 సంవత్సరం ప్రారంభంలో చిన్నదైన అత్యంత రద్దీలా ఉండే ఒక యూరోపియన్ నగరంలోని పాస్పోర్టు విభాగంలో పనిచేస్తున్న ఒక కనిష్ఠ అధికారి తన సిస్టంలోని పాత డేటాను శుభ్రపరుస్తున్నాడు. 10 ఏళ్లకు పైగా ఉన్న ఫైళ్లను తొలగించాల్సి వచ్చడంతో అది చాలా శ్రమతో కూడిన పని. కానీ అప్పుడు అతని స్క్రీన్పై ఒక పేరు మెరిసింది. సిస్టమ్ ప్రకారం ఆ వ్యక్తి 8 ఏళ్ల క్రితం మరణించినట్లు ఆ పేరు ఉంది. రికార్డుల ప్రకారం ఆ వ్యక్తి 2015లో మరణించారు. వారి మరణ ధృవీకరణ పత్రం దాఖలు చేయబడింది మరియు వారి పాస్పోర్టు రద్దు చేయబడింది. కానీ కేవలం కొద్ది రోజుల క్రితమే వేరే దేశ పౌరసత్వం ఆధారంగా అదే పేరుతో ఒక కొత్త పాస్పోర్ట్ జారీ చేయబడింది. ఇది చూసిన ఆ అధికారి మొదట అది ఒక సాఫ్ట్వేర్ లోపం అనుకున్నాడు. కానీ అతను ఫైల్ తెరిచినప్పుడు ఫోటో మరియు పేరు ఒకటే అయినా కళ్ళు మాత్రం ఒకేలా ఉండటంతో అతని వేళ్లు కీబోర్డు మీద బిగుసుకుపోయాయి. సాధారణంగా ఇలాంటి గందరగోళాలు స్థానికంగానే పరిష్కరించబడతాయి. కానీ ఈసారి ఆ ఫైల్ నేరుగా ఒక ఇంటర్పోల్ నోటిఫికేషన్కు అనుసంధానించబడింది. ఎందుకంటే ఆ పేరుకు సాధారణ అధికారులకు కనిపించని, బహిరంగంగా వెల్లడి చేయని ఒక పాత భద్రతా ఫ్లాగ్ ఉంది. ఆ సిస్టమ్ నిశ్శబ్దంగా ఒక ఆటోమేటిక్ హెచ్చరికను జారీ చేసింది మరియు ఆ హెచ్చరిక ఢిల్లీలోని సౌత్ బ్లాక్లో కిటికీల నుండి ఏ శబ్దమూ లోపలికి రాని, లోపల నుండి ఏదీ బయటకు వెళ్లలేని ఒక భవనంలో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక సర్వర్కు చేరింది. మొదటి చూపులో భారత నిఘా సంస్థ దీనిని ఒక చిన్న డేటా లోపంగా భావించి ఉండవచ్చు. కానీ నిఘా ప్రపంచంలో యాదృచ్ఛిక సంఘటనలు చాలా అరుదు. అంతేకాదు, ఈ హెచ్చరికకు ఆర్కిటెక్ట్ అనే ఒక పాత కోడ్ కూడా జోడించబడి ఉంది. కానీ ఇది అతని అసలు పేరు కాదు. 15 సంవత్సరాలుగా వారు వెతుకుతున్న వ్యక్తికి 15 సంవత్సరాల క్రితం భారత నిఘా సంస్థ పెట్టిన ఒక కోడ్ పేరు. అయితే అతనికి ఆర్కిటెక్ట్ అనే కోడ్ పేరు ఎందుకు పెట్టారు? ఈ వీడియోలో మీరు మరిన్ని వివరాలు తెలుసుకుంటారు. నిజానికి 15 సంవత్సరాల క్రితం కూడా అతని పాస్పోర్ట్ వేరుగా ఉండేది, అతని గుర్తింపు వేరుగా ఉండేది మరియు అతని ముఖం బహుశా కొద్దిగా భిన్నంగా ఉండేది. కానీ ఆ పద్ధతి మాత్రం ఒక్కటే. మరియు గూఢచర్య ప్రపంచంలో పద్ధతులు ఎప్పుడూ అబద్ధం చెప్పవు. కాబట్టి ఢిల్లీలోని ఒక భారత గూఢచర్య అధికారి తన సిస్టంలో ఆ ఫైల్ను తెరిచినప్పుడు ఒక పాత కథ నెమ్మదిగా మళ్లీ తెరపైకి రావడం మొదలయ్యింది. ఈ కథ ఒక వీధిలో తుపాకీ కాల్పుతో ప్రారంభం కాలేదు, కానీ ఒక నగర పటంపై గీసిన గీతలతో మొదలయ్యింది. మరియు సరిగ్గా ఆ గీతల కారణంగానే దాదాపు 15 సంవత్సరాల క్రితం భారతదేశం ఒక ఉగ్రవాద దాడికి గురయ్యింది. ఆ దాడి భవనాలను తగలబడ్డడమే కాకుండా తమ గూఢచర్య సంస్థలపై భారత ప్రజలకు ఉన్న నమ్మకాన్ని కూడా నాశనం చేసింది. టీవీ కెమెరాలుండటం వల్ల దాడి చేసిన వారి ముఖాలను ప్రపంచం చూసినప్పటికీ ఆ దాడిని ఎవరు ప్లాన్ చేశారు, మార్గాలను ఎవరు ఖరారు చేశారు, డబ్బును ఎవరు సమకూర్చారు, ఆ వ్యక్తి ముఖం బయటి ప్రపంచానికి ఎన్నడూ వెల్లడి కాలేదు. మరియు అదే వ్యక్తిని రా ఫైళ్లలో సూత్రధారుడిగా పేర్కొన్నారు. సంవత్సరాలు గడిచే కొద్దీ వార్తాకథనాలు మారినా, ప్రభుత్వాలు మారినా, భారత నిఘా సంస్థ ఆ ఫైల్ను దుమ్ముపట్టకుండా భద్రపరిచింది. ఆ తరువాత 2014 నాటికి జాతీయ భద్రతా వ్యూహం యొక్క ధోరణి మారడం ప్రారంభమైనప్పుడు అనేక పాత ఫైళ్లను తిరిగి తెరవడం జరిగింది. ఎందుకంటే 2014 తరువాత ఒక కొత్త ఆలోచనా విధానం పుట్టుకొచ్చింది.
ఎవరైనా భారతదేశానికి వ్యతిరేకంగా ఒక నెట్వర్క్ను నిర్మిస్తే కాలం తమను కాపాడుతుందని వారు నమ్మకంగా ఉండకూడదు. మరియు ఈ ఆలోచనా విధానాన్ని పాదుకొల్పిన వ్యక్తి భారతదేశపు ప్రస్తుత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్. దోవల్ విధానం సూటిగా ఉండేది, కానీ సరళమైనది కాదు. ఉగ్రవాదం కేవలం ఒక సంఘటన కాదని, అదొక వ్యవస్థయని ఆయన విశ్వసించారు. ఒక వ్యవస్థను కూల్చివేయాలంటే అది నిలబడిన స్తంభాలను గుర్తించాలని ఆయన భావించారు. ఆ ఆర్కిటెక్ట్ సంవత్సరాలుగా అజ్ఞాతంలో ఉన్నప్పటికీ అతని పాత పరిచయాలు, నిధుల మార్గాలు మరియు అతని డిజిటల్ సంతకం ఎప్పటికప్పుడు మళ్లీ తెరపైకి వస్తూనే ఉన్నాయి. ప్రతి దర్యాప్తులోనూ అసంపూర్ణమైన ఆధారాలు లభించడంతో ఆ కేసు ముగింపుకు రాలేదు. కాబట్టి ఇప్పుడు 2023లో మరణించిన ఒక వ్యక్తి పేరు మీద కొత్త పాస్పోర్ట్ జారీ అయినప్పుడు అది కేవలం ఒక సాంకేతిక లోపం మాత్రమే కాదు. ప్రపంచం మరచిపోయిన ఢిల్లీలో ఒక వ్యక్తి ఎప్పటికీ మరవలేనొక కథలో అదొక కొత్త అధ్యాయం. పాత డేటాను కొత్త రికార్డులతో కలిపారు, ముఖ బయోమెట్రిక్లను పోల్చారు, ప్రయాణ సరళిని పరిశీలించారు, మరియు క్రమంగా చిత్రం స్పష్టంగా కనిపించడం ప్రారంభమైంది. తన స్వంత మరణ ధృవీకరణ పత్రాన్ని పొందిన ఆ వ్యక్తి బ్రతికే ఉన్నాడు. బహుశా ఒక దేశపు జ్ఞాపకశక్తిని చెరిపివేయడానికి 15 సంవత్సరాలు సరిపోతాయని అతను భావించి ఉండొచ్చు. కానీ ఈ విషయంలో అతను భారతదేశాన్ని తప్పుగా అంచనా వేశాడు. అదే రోజు సాయంత్రం సౌత్ బ్లాక్లో ఒక సమావేశం ఏర్పాటు చేయబడింది. ఆ గదిలో నలుగురే ఉన్నారు, మరియు తెరపై అదే పేరు మెరిసింది, ఆర్కిటెక్ట్. ఆ ఫైల్ను చూస్తూ అజిత్ దోవల్ కేవలం ఇలా అన్నారు, మనమనుకుంటున్నది ఇదే అయితే ఈ అధ్యాయాన్ని ముగించాల్సిన సమయం వచ్చిందని అర్థం. మరియు దీంతో బయటి ప్రపంచంతో ఎన్నడూ చర్చించని ఒక నిశ్శబ్ద ఆపరేషన్ ప్రారంభమైంది. సౌత్ బ్లాక్లోని ఆ గదిలో స్క్రీన్పై మెరుస్తున్న ఆ పేరు కేవలం ఒక డేటా ఎంట్రీ కాదు, అది ఒక అసంపూర్ణమైన నివేదిక. ప్రపంచానికి ఆ దాడి గతమైనప్పటికీ ఇంటెలిజెన్స్ ఫైళ్లలో అది ఒక అపరిష్కృత అధ్యాయంగానే మిగిలిపోయింది. దాదాపు 15 సంవత్సరాల క్రితం భారతదేశం ఆ భయంకరమైన ఉగ్రవాద దాడికి గురైనప్పుడు దర్యాప్తు సంస్థలు కనుగొన్నది కేవలం పైపైన ఉన్న విషయమే. ఎందుకంటే ఆ దాడిని జరిపిన వారి ముఖాల వెనుక మరో పొర దాగి ఉంది. అది ప్రణాళిక, లాజిస్టిక్స్ మరియు ఒక అంతర్జాతీయ నెట్వర్క్ అనే ముసుగు. మరియు ఆ ముసుగుకు కేంద్రంలో ఆర్కిటెక్ట్ ఉన్నాడు. అతను స్వయంగా ఎప్పుడూ ఆయుధాన్ని పట్టుకోలేదు, కానీ ఆయుధం ఎక్కడ పడాలో అతనే నిర్ధారించేవాడు. అతను స్వయంగా ఎప్పుడూ ట్రిగ్గర్ నొక్కలేదు, కానీ ట్రిగ్గర్ ఎప్పుడు నొక్కాలో అతనే నిర్ధారించేవాడు. దర్యాప్తు సమయంలో అతని పేరు చాలాసార్లు బయటపడినప్పటికీ అతనికి వ్యతిరేకంగా ఎలాంటి పక్కా ఆధారాలను బయటి ప్రపంచానికి సమర్పించలేకపోయారు. కాబట్టి అతను ప్రతిసారీ తప్పించుకున్నాడు. ఈలోగా అతను తన గుర్తింపును మార్చుకున్నాడు, తన అనుచరుల బృందాన్ని మార్చుకున్నాడు, మరియు క్రమంగా ఒక తప్పుడు మరణ నివేదికను కూడా సృష్టించాడు. చనిపోయిన వ్యక్తి కోసం ఎవరూ వెతకరని అతను నమ్మాడు. కానీ గూఢచర్య ప్రపంచంలో మరణ ధృవీకరణ పత్రం అనేది ముగింపు కాదు, కొన్నిసార్లు అది ఆరంభం మాత్రమే. ప్రత్యక్ష చర్య తరచుగా పొరపాట్లకు దారితీస్తుంది, కాబట్టి రా అతన్ని నేరుగా పట్టుకోవడానికి ప్రయత్నించలేదు. దానికి బదులుగా వారు అతని నెట్వర్క్ను విశ్లేషించడం ప్రారంభించారు. నిధుల మార్గాలను రివర్స్ ట్రాక్ చేశారు, పాత కాల్స్ను కొత్త ఆల్గరిథంలు ఉపయోగించి తిరిగి అనుసంధానించారు. సంవత్సరాల క్రితం అతను సంబంధం కలిగి ఉన్న వ్యక్తుల కార్యకలాపాలను పర్యవేక్షించారు. నెలల తరబడి కష్టపడినా ఎటువంటి నిర్దిష్టమైన ఫలితం సాధించనందున కొన్నిసార్లు ఇదంతా నిష్ఫలమైనదిగా అనిపించినప్పటికీ డోవల్ సూత్రం స్పష్టంగా ఉంది, సహనమే అసలైన ఆయుధం. 2014 తర్వాత భద్రతా విధాన ధోరణి మారింది. ఈ మార్పు బహిరంగ ప్రసంగాలలో అంతగా కనిపించకపోయినా వ్యూహాత్మక సమావేశాలలో ఎక్కువగా అనుభూతి చెందింది. ఎందుకంటే శత్రువు దీర్ఘకాలిక ప్రణాళికలు వేస్తే ప్రతిస్పందన కూడా దీర్ఘకాలికంగా ఉండాలనేది ఇప్పుడున్న ఆలోచన. అందువల్ల ఆర్కిటెక్ట్ ఫైల్ను ఆర్కైవ్లకు పంపకుండా ప్రతి 6 నెలలకోసారి సమీక్షించేవారు. కొన్నిసార్లు అతను నిజంగా చనిపోయాడేమో అనిపించింది, కానీ 2018లో ఒక చిన్న డిజిటల్ సిగ్నల్ కనుగొనబడింది.
ఒక ఎన్క్రిప్టెడ్ ప్లాట్ఫామ్లోని పాత కాంటాక్ట్ యాక్టివేట్ చేయబడింది మరియు అతని లొకేషన్ డేటా ఇటీవల ఒక కొత్త బిజినెస్ కన్సల్టెంట్ వచ్చిన నగరంతో ముడిపడి ఉంది. పేరు వేరుగా ఉండవచ్చు, కానీ ఆ నమూనా అనుమానాస్పదంగా ఉంది. అది కేవలం ఒక అవకాశంగా ఉన్నప్పుడే ఏజెన్సీ ప్రయాణ రికార్డులు, హోటల్ లాగులు మరియు ఆర్థిక లావాదేవీలను అనుసంధానించడం ప్రారంభించింది. క్రమంగా ఒక నమూనా బయటపడడం మొదలైంది. అతను ప్రతి కొన్ని నెలలకు ఒకే నగరానికి వచ్చి కొన్ని రోజులు ఉండి ఆ తర్వాత అదృశ్యమయ్యేవాడు. తన గతం మరుగున పడిపోయిందని అతను నమ్మినందున అతనికి ఎలాంటి విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు లేవు. కానీ ఈ అతివిశ్వాసమే అతని అతిపెద్ద బలహీనత. ఆ తర్వాత ఢిల్లీలో జరిగిన ఒక ఉన్నత స్థాయి సమావేశంలో ఈ పద్ధతిని ప్రదర్శించినప్పుడు ఆ గదిలో కాసేపు నిశ్శబ్దం ఆవరించింది. ఇది కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన విషయం కాదు, ఉగ్రవాద ప్రపంచం మొత్తానికి రహస్యంగా పంపబడుతున్న ఒక సందేశానికి సంబంధించింది. డోవల్ ఆ నివేదికను శ్రద్ధగా విని ఆ తర్వాత ప్రశాంతంగా ఇలా అన్నారు: మనం ఎప్పుడూ ప్రతిస్పందించడం ద్వారా గెలవలేము. కొన్నిసార్లు మనం మన బలమైన జ్ఞాపకశక్తిని ప్రదర్శించాల్సి ఉంటుంది. అతను వెంటనే ఎలాంటి ప్రత్యక్ష చర్యకు ఆదేశించకపోయినా ఆ ఫైల్ ఇకపై కేవలం నిఘాకు మాత్రమే పరిమితం కాదని స్పష్టమైంది. ఇక్కడి నుండే ఆపరేషన్ లాంగ్ మెమరీ అని పిలువబడే ఆపరేషన్ యొక్క తుది రూపరేఖ రూపుదిద్దుకోవడం ప్రారంభమైంది. దీని ఉద్దేశం లక్ష్యాన్ని గుర్తించడమే కాకుండా ఈ ఆపరేషన్ ఎలాంటి దౌత్య సంక్షోభాన్ని సృష్టించకుండా చూసుకోవడం కూడా. ఎందుకంటే ఒక్క తప్పుడడుగు కూడా అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చు. అందువల్ల సన్నాహాలు చాలా పకడ్బందీగా జరిగాయి. స్థానిక చట్టాలు, సంభావ్య ప్రతిచర్యలు, మీడియా పాత్ర, ప్రతి అంశాన్ని పరిగణనలోకి తీసుకున్నారు. ఇదంతా బయటికి కనిపించినప్పటికీ అత్యంత ప్రమాదకరమైన దర్యాప్తు ఒకటి జరుగుతోంది. 2023 ప్రారంభంలో ఆ పాస్పోర్ట్ హెచ్చరిక వచ్చినప్పుడు ఆ దర్యాప్తులో అదే మొదటి విజయవంతమైన సమాచారంగా నిరూపించబడింది. ముఖం సరిపోలడం, సంబంధం మరియు ప్రయాణ సరళి ఆర్కిటెక్ట్ బతికే ఉన్నాడని నిర్ధారించాయి. కానీ ఆట మారిపోయింది. ఎందుకంటే ఈసారి లక్ష్యం కేవలం నిఘా పెట్టడం మాత్రమే కాదు, లక్ష్యాన్ని అంతం చేయడం. ఆ రాత్రి ఢిల్లీలో ఈ ఆపరేషన్కు సంబంధించి చివరి సమావేశం జరిగినప్పుడు అక్కడ ఉన్న నిఘా అధికారులందరితో డోవల్ ఈసారి పొరపాటుకు గాని విస్మరణకు గాని తావు ఉండకూడదని చెప్పారు. 2023 నాటి ఆ చల్లని రాత్రి కేవలం ఒక సాధారణ రాత్రి కాదు. భారత నిఘా సంస్థల 15 ఏళ్ల నిరీక్షణకు అది పరాకాష్ట. ఆ యూరోపియన్ రేవు పట్టణంలో అంతా సాధారణంగానే కనిపించింది. ప్రజలు తమ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. క్యాఫే మసక వెలుగుతోంది మరియు హోటల్ లాబీ, రిసెప్షన్ కార్యకలాపాలతో సందడిగా ఉన్నాయి. అయితే అదే హోటల్లోని 10వ అంతస్తులో ఉన్న 407వ గదిలో కూర్చున్న ఆ వ్యక్తికి తన సురక్షితమైన ప్రపంచం చాలా పలుచని గోడలపై నిర్మించబడిందని తెలియదు. అతను తన గుర్తింపును చాలాసార్లు మార్చుకున్నాడు, తన పాత పరిచయాలను తెంచుకున్నాడు మరియు తాను చనిపోయాననే ఆరోపణలపై ఆధారాలను కూడా సృష్టించాడు. కానీ అతను ఒక విషయాన్ని మరచిపోయాడు: నెట్వర్క్లు ఎప్పటికీ పూర్తిగా నశించవు, అవి కేవలం నిష్క్రియంగా మారతాయి. ఆపరేషన్ లాంగ్ మెమరీ యొక్క చివరి దశ సినిమాటిక్ పద్ధతిలో ప్రారంభం కాలేదు. బదులుగా రోజుల తరబడి నిశ్శబ్ద నిఘాతో సాగింది. హోటల్కు అతని రాకపోకల సమయాలను నమోదు చేశారు మరియు సిబ్బంది షిఫ్ట్ మార్పులను పర్యవేక్షించారు. సీసీటీవీ సిగ్నల్ లేని ప్రదేశాలను, బ్లైండ్ స్పాట్స్ను నిర్ధారించారు. ఎందుకంటే ఒక చిన్న పొరపాటు కూడా అంతర్జాతీయ వివాదాన్ని రేకెత్తించగలదు. మరియు ఇది దాటకూడని గీప. కాబట్టి ప్రతి అడుగు జాగ్రత్తగా లెక్కించబడి ఖచ్చితంగా అమలు చేయబడింది. లక్ష్యానికి వ్యక్తిగత భద్రత లేనప్పటికీ అతని ఆత్మవిశ్వాసమే అతనికి కవచం. తాను చనిపోయిన వాడినని, తన కోసం ఎవరూ వెతకడానికి రారని అతను నమ్మాడు. అతను తన గదిలో కూర్చుని కొన్ని ఎన్క్రిప్టెడ్ సందేశాలను చదువుతూ రాత్రి పొద్దుపోయే వరకు తన ల్యాప్టాప్లో పనిచేశాడు. ఆపై కిటికీలోంచి ఓడరేవు దీపాలను చూస్తూ ఉండిపోయాడు. కానీ ఆ క్షణంలో తన గతం యొక్క నీడలు తన వర్తమానం యొక్క గడపను తాకాయని అతనికి ఏమాత్రం తెలియదు. ఒక ఆపరేషన్ యొక్క చివరి క్షణాలలో శబ్దం ఉండదు, కానీ ఒక వింత నిశ్శబ్దం ఉంటుంది. మరియు ఆ నిశ్శబ్దంలోనే 15 ఏళ్ల నాటి ఒక ఫైల్ను మూసివేసిన సంఘటన జరిగింది. మరుసటి రోజు ఉదయం 407 నంబర్ గది నుండి ఎటువంటి స్పందన రాకపోవడంతో హోటల్ సిబ్బంది మాస్టర్ కార్డ్తో తలుపు తెరిచారు. గది లోపల దృశ్యం ప్రశాంతంగా ఉంది. గొడవ జరిగిన ఆనవాళ్లు లేవు, పగిలిన వస్తువులు లేవు.
వైద్య నివేదిక దానిని ఆకస్మిక వైద్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. స్థానిక పోలీసులు సాధారణ విచారణ జరిపారు మరియు పెద్ద నగరాల్లో బయటి ప్రపంచానికి ఇటువంటి సంఘటనలు పూర్తిగా సాధారణం కాబట్టి ఈ విషయం కొన్ని రోజుల్లోనే సద్దుమణిగింది. కానీ అదే రోజు ఉదయం ఢిల్లీలోని సౌత్ బ్లాక్లోని ఒక భవనంలో అత్యంత రహస్యకరమైన మరియు సంక్షిప్తమైన సమావేశం జరిగింది. నివేదికను బల్లపై పరిచారు. తుదిముఖ ధృవీకరణ, డిజిటల్ సంతకం యొక్క క్రాస్ చెక్కింగ్ మరియు నెట్వర్క్లో మిగిలిన క్రియాశీల నోడ్ల స్థితి అన్నీ స్పష్టమయ్యాయి. లక్ష్యం నిష్క్రియం చేయబడింది మరియు మరీ ముఖ్యంగా దాని నెట్వర్క్ కుప్పకూలింది. ఈ లిప్యంతరణ మీకు సహాయపడుతుందని ఆశిస్తున్నాను.